హలో అండి, హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రెండ్ ట్రేడర్ తెలుగు. నేను మీ నరేష్. రేపటి నిఫ్టీ అండ్ మైండ్ నిఫ్టీ అనాలిసిస్ చేసుకోవడానికి మళ్ళీ మేము ముందుకు వచ్చేసాండి. చేసుకునే ముందుకు చిన్న రిమైండర్, మన ఛానల్కి కనుక న్యూగా వచ్చినట్టయితే ఫస్ట్ మా ఛానల్లో ఉన్న కంటిన్యూ చేయండి. దాని తర్వాత మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అండ్ నోటిఫికేషన్ బిల్ని కూడా క్లిక్ చేయండి. అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది, ట్రెండ్ ట్రేడర్ తెలుగు పేరుతోని. మీరు కనుక టెలిగ్రామ్ డౌన్లోడ్ చేస్తుంటే వెళ్ళి సర్చ్ చేయండి ట్రెండ్ ట్రేడర్ తెలుగు అని, అండ్ జాయిన్ అవ్వండి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ కోసం. అండ్ డిస్క్రిప్షన్ బాక్స్ అండ్ కమెంట్ బాక్స్లో లింక్ ఉంది, అండ్ అక్కడ నుంచి జాయిన్ అవ్వచ్చు. సో టైం వేస్ట్ చేసుకోకుండా మనం రేపటి అనాలిసిస్ చేసుకుందాం నిఫ్టీ 50 అండ్ బ్యాంక్ నిఫ్టీ. సో ఫస్ట్ నిఫ్టీ చార్ట్ పెట్టుకుంటాను, రేపు నిఫ్టీ ఎక్స్పైరీ. సో ఇక్కడ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టాను. సో నిఫ్టీలో ఇవాళ చూసినట్టయితే నిఫ్టీ వచ్చేసి నిన్న ఏదైతే బ్రేక్అవుట్ ఉండేనో ఫేక్ బ్రేక్అవుట్, ఆ లెవెల్స్ పైన మార్కెట్ క్లోజ్ చేసింది. సో నిన్న మార్కెట్ ఈ పాయింట్ని మీరు అబ్జర్వ్ చేస్తుంటే ఇది నిన్న మార్కెట్లో ప్రీవియస్లో ఏదైతే గ్యాప్ ఉండేనో ఆ గ్యాప్ లెవెల్, రెసిస్టెన్స్ లెవెల్ దానిపైన పాజిటివ్గా క్లోజ్ చేసింది. అంటే 24,730 నిన్న రెసిస్టెన్స్ ఉండే, దానిపైన మార్కెట్లో క్లోజ్ చేసింది ఒక పాజిటివ్ క్యాండిల్. కాకపోతే మూమెంటమ్ అంత బిగ్ మూమెంటమ్ లేకుండే, సో ఇంట్రాడేలో వెరీ టఫ్ టు ట్రేడ్ ఉండే. బట్ ఓవరాల్గా మనం చూసినట్టయితే డైలీ టైం ఫ్రేమ్లో చూసినట్టయితే సో డైలీ టైం ఫ్రేమ్లో అయితే పాజిటివ్గా క్లోజ్ చేసింది. సో నెక్స్ట్ మార్కెట్ ఒక టార్గెట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే గ్యాప్ ఉందో ఈ గ్యాప్ని రీఫిల్ చేసే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అంటే నెక్స్ట్ టార్గెట్ వచ్చేసి నిఫ్టీకి నాకు తెలిసి 24,800 అండ్ 24,900 అండ్ 25,000 లెవెల్ వరకు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. ఓకేనా. సో నిఫ్టీ ఎప్పుడు మనం బేరిష్ అవ్వాలి నిఫ్టీలో అంటే నిన్ననే మనం మాట్లాడుకున్నాం, ఈ ట్రెండ్ లైన్ డ్రా చేసి పెట్టండి అని చెప్పి. సో ఇక్కడ ట్రెండ్ లైన్ అదే డ్రా చేసి మార్కెట్లో ఉంచండి. మార్కెట్ ఇక్కడ అప్ సైడ్లో దీని లెవెల్స్ పైన ఉన్నంతసేపు పాజిటివ్లో ఉండొచ్చు. అండ్ ఈ లెవెల్ కింద బ్రేక్ డౌన్ అయితే, ఈ ట్రెండ్ లైన్ బ్రేక్ డౌన్ అయింది అనుకోండి, ఫస్ట్ మనకి ప్రీవియస్ డే లో బ్రేక్ అవ్వాలి. సో ప్రీవియస్ డే లో బ్రేక్ అయితే అప్పుడే మనం డౌన్ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. సో యాజ్ ఆఫ్ నో మనం చూసినట్టయితే 24,600 మంచి సపోర్ట్ లెవెల్ అండ్ 24,650 కూడా ఇంట్రాడేలో మంచి సపోర్ట్ లెవెల్గా యాక్ట్ చేసింది నిఫ్టీలో. సో ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు బుల్లిష్ ఉండొచ్చు. ఒకవేళ ఈ లెవెల్స్ కింద బ్రేక్ డౌన్ అయితేనే మనం బేరిష్ సైడ్ ఆలోచిస్తాం. ఓకేనా. సో నిఫ్టీ డిప్ ఆన్ బై ప్లాన్ చేయవచ్చు నిఫ్టీలో, సి సైడ్లో ఉండొచ్చు నిఫ్టీలో. ఎప్పుడు నిఫ్టీ ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు అప్పర్ సైడ్లో టార్గెట్ చేయొచ్చు. ఈ లెవెల్స్ కింద ఉంటే అప్పుడు మనం పీ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. అండ్ 24,650 24,600 కిందనే మనం బేరిష్ వ్యూ పెట్టుకోవచ్చు. అప్పటి వరకు మనం బుల్లిష్ వ్యూతోనే ఉన్నాం. సింపుల్గా పెట్టుకోండి. సో ఈవెన్ మీకు 15 మినిట్స్ టైం ఫ్రేమ్ పెట్టి కూడా చూపిస్తాను. సో 15 మినిట్స్ టైం ఫ్రేమ్ కూడా పెడతాను. సో నిఫ్టీలో ఇవాళ ఇంట్రాడేలో కూడా నా వ్యూ క్లియర్గా ఉండే. ఈవెన్ నేను టెలిగ్రామ్ ఛానల్లో కూడా షేర్ చేశాను నిఫ్టీ నా వ్యూ పాజిటివ్ ఉందని చెప్పి. సో ఇక్కడ మీరు చూసినట్టయితే నిఫ్టీలో ప్రీవియస్లీ 3 డేస్ చూసుకుందాం. సో ప్రీవియస్ 3 డేస్ చూసినట్టయితే ప్రీవియస్లీ మార్కెట్ ఇక్కడ కన్సాలిడేషన్ జరిగింది, ఇది ఒక సపోర్ట్ లెవెల్. అండ్ దాని తర్వాత డే మార్కెట్లో ఇక్కడ ఈ రేంజ్లో కన్సాలిడేషన్ జరిగిన లెవెల్ రెసిస్టెన్స్. సో నిన్న అండ్ ఇవాళ మార్కెట్లో ఆల్మోస్ట్ ఆల్ ఇదే లెవెల్స్ దగ్గర మార్కెట్ చాలా టైం స్పెండ్ చేసింది. ఆ లెవెల్ని మార్కెట్ ఇవాళ బ్రేక్ చేసి క్లోజ్ చేసింది. ఇక్కడ చాలా టైం మార్కెట్ అనేది బేస్ క్రియేట్ చేసి బ్రేక్ చేసింది. సో ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు మార్కెట్ ఫర్దర్ అప్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ మార్కెట్ 24,800 అండ్ 24,900 వైపు మార్కెట్ వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయి నిఫ్టీలో. అండ్ నిఫ్టీ బేరిష్ ఎప్పుడు అవ్వాలంటే ఈ కన్సాలిడేషన్ రేంజ్ కింద మార్కెట్ ట్రేడ్ అవుతుంది. అండ్ మార్కెట్ ఈ లెవెల్స్ తీసిందనుకోండి, 24,650 లెవెల్ కానీ అండ్ 24,600 ఈ లెవెల్స్ కిందికి వస్తేనే మార్కెట్లో మనం డౌన్ సైడ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, పీఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఓకేనా. ఇది నిఫ్టీలో. అండ్ రేపటి ఎక్స్పైరీకి ఇది వర్క్ అవుతుంది. అండ్ అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి స్టిల్ ఇంకా కూడా కన్సాలిడేషన్ రేంజ్లో ఉంది. సో ఓల్డ్ మంత్ ఆల్మోస్ట్ బ్యాంక్ నిఫ్టీ చూసుకోవాలంటే బ్యాంక్ నిఫ్టీ నాన్ ట్రెండీ డైరెక్షన్లో ఉంది, నాన్ డైరెక్షనల్గా ఉంది. సో హోల్ మంత్ ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ మీరు చూసినట్టయితే ఆగస్ట్ 5th నుంచి ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్లో మార్కెట్ ఉంది. సో ఇది ఆగస్ట్ 5th క్యాండిల్ అండ్ ఇప్పుడున్న మార్కెట్ వచ్చేసి 21st. సో ఆల్మోస్ట్ ఆల్ ఇదే రేంజ్లో కన్సాలిడేషన్ జరిగింది ఆగస్ట్ మొత్తం కూడా. అండ్ ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి వల్ల ఒక రివర్సల్ క్యాండిల్ ఫామ్ చేసింది. ఇక్కడ లోస్ అండ్ హైస్ చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తాయి, బికాజ్ ఇక్కడ మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ని టెస్ట్ చేసిన లెవెల్స్ ఉన్నాయి. సో ఇక్కడ 50,800 లెవెల్ అండ్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్ బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో చూసినట్టయితే 50,000 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్, 49,600 లెవెల్ మేజర్ సపోర్ట్ లెవెల్. ఈ మధ్యలోనే మల్టిపుల్ టైమ్స్ మార్కెట్ టెస్ట్ చేసి కన్సాలిడేషన్ జరిగింది. సో ఈ రేంజ్ బ్రేక్అవుట్ అవ్వనంత వరకు మార్కెట్లో బిగ్ మొమెంటం
మొమెంటం ఎక్స్పెక్ట్ చేయలేము బ్యాంక్ నిఫ్టీతోని. సో బ్యాంక్ నిఫ్టీలో ఓన్లీ ఒక 3 days మనం మార్కెట్ ఒక అనాలిసిస్ చూసుకున్నట్టయితే ఇవాళ మార్కెట్ ఒక లో అండ్ ప్రీవియస్ డేలో మార్కెట్లో అండ్ దానికన్నా ముందు మార్కెట్లో ఉన్న డేలో అండ్ దానికన్నా ముందు మార్కెట్లో ఏదైతే స్ట్రాంగ్ బుల్లిష్ క్యాండిల్ ఉందో దాంట్లో ఒక 50% ఈ లోని మార్కెట్ టెస్ట్ చేసి అప్ సైడ్లో ఉంది. సో మార్కెట్ అనేది ఈ లెవెల్స్ పైన మార్కెట్ ఉన్నంతసేపు పాజిటివ్ బుల్లిష్ టు సైడ్ వేస్ ఉండొచ్చు. కాకపోతే మార్కెట్ ఈ లెవెల్స్ని బ్రేక్అవుట్ అవ్వాలి, అప్పుడే మనం స్ట్రాంగ్ డెసిషన్ తీసుకోవచ్చు బ్యాంక్ నిఫ్టీలో. సో 50,800 లెవెల్ పైన మార్కెట్లో నిన్న మార్కెట్లో హైస్ చేసింది బట్ క్లోజ్ చేయలేదు. సో 51,036 పైన మార్కెట్ వెళ్తేనే స్ట్రాంగ్లీ బుల్లిష్ అవ్వచ్చు బ్యాంక్ నిఫ్టీలో. అండ్ దీనిపైనకి వెళ్తే టార్గెట్స్ బిగ్గా ఉంటాయి అండ్ ఈ లెవెల్స్ పైన మార్కెట్లో స్టాప్ లాసెస్ ఉంటాయి కాబట్టి సో మార్కెట్ అనేది ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్స్ ఉంటుంది. 51,036 పైన ఆర్ 51,100 రౌండ్ ఫిగర్ పెట్టుకొని దీనిపైన మార్కెట్ ఉంటే మార్కెట్ 51,500 అండ్ 52,000 లెవెల్ వరకు మార్కెట్ టార్గెట్స్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఈ మధ్యలో ఉంటే నాన్ డైరెక్షనల్ మార్కెట్ ఓన్లీ స్టాప్ లాస్ హంట్ చేస్తుంది. ఆప్షన్ బైజ్ ఓన్లీ ఆప్షన్ సెల్లర్స్కి మాత్రమే ప్రాఫిటబుల్గా ఉండే ఛాన్సెస్ ఉంటుంది. సో స్టిల్ అయినా కూడా మనం ట్రేడ్ ప్లాన్ చేద్దాం. సో ఇక్కడ మార్కెట్ 50,300 కిందికి వెళ్తేనే అప్పుడు మనం బేరిష్ ప్లాన్ చేయండి. సో ఇవాళ 15 minutes టైం ఫ్రేమ్ కూడా చూపిస్తాను. సో 15 minutes టైం ఫ్రేమ్ పెట్టుకున్నట్టయితే సో ఇక్కడ బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి సో బ్యాంక్ నిఫ్టీలో ఇవాళ డే అంతా కూడా చాపీగానే ఉండే. సో లాస్ట్ డేతోని మనం చూద్దాం అనాలిసిస్. సో మార్కెట్ ఇది లాస్ట్ డే ఈ లెవెల్స్ని మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఈ లెవెల్ సపోర్ట్ జోన్. సో ఇవాళ కూడా మార్కెట్ ఈ జోన్ని రెస్పెక్ట్ చేసింది. నిన్న కూడా మనం ఇదే అనుకున్నాం మార్కెట్ ఈ లెవెల్ దగ్గరికి వచ్చినప్పుడు సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అని చెప్పి. సో ఇక్కడ నుంచి మనం సిఈ సైడ్లో బౌన్స్ చూసాం అండ్ అగైన్ ఇక్కడ నుంచి కూడా మార్కెట్ అనేది బౌన్స్ చూసాం. అండ్ ఇక్కడ మార్కెట్ ఒక స్ట్రక్చర్ వచ్చేసి మార్కెట్ చాలా ట్రాప్స్ చేసింది అండ్ బేరిష్ స్ట్రక్చర్ కూడా ఫామ్ చేసింది. ఇది బ్రేక్ డౌన్ చేయడానికి ట్రై చేసింది బట్ బ్రేక్ డౌన్ అవ్వలేదు. సో ఇంపార్టెంట్ సపోర్ట్ జోన్ లెక్క యాక్ట్ చేస్తుంది రేపటికి కూడా. సో 50,300 అండ్ 50,400 లెవెల్ సపోర్ట్ లెవెల్ అండ్ అప్పర్ సైడ్లో 50,800 రెసిస్టెన్స్ లెవెల్ అండ్ ఈ లెవెల్ 51,000 లెవెల్ రెసిస్టెన్స్ లెవెల్. ఈ మధ్యలో ఉంటే నో ట్రేడింగ్ జోన్. అట్లీస్ట్ ఈ లెవెల్స్ పైన మార్కెట్ వెళ్ళాలి. అట్లీస్ట్ మార్కెట్ 50,800 పైన ఉంటే ఇక్కడ సిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు అండ్ క్వాంటిటీ తక్కువ పెట్టి ఒకవేళ ఈ లెవెల్స్ తీసిందనుకోండి అప్పుడు మీరు క్వాంటిటీ యాడ్ చేసుకోవచ్చు సిఈ సైడ్లో బ్యాంక్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మార్కెట్ రావాలంటే 50,300 కింద మనం పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. దీని కిందనే ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. ఏదైతే సపోర్ట్ ఉందో ఈ రీసెంట్ సపోర్ట్ ఉందో ఈ లెవెల్ బ్రేక్ డౌన్ అయితే అప్పుడే మీరు ట్రేడ్ ప్లాన్ చేయవచ్చు డౌన్ సైడ్లో. అప్పుడు మనం 50,000 లెవెల్ అండ్ 49,600 లెవెల్ టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ యాజ్ ఆఫ్ నో నాకు అనిపిస్తుంది ఏంటంటే మార్కెట్స్ అయితే హోల్డ్ చేయడానికి ట్రై చేస్తుంది, అప్పర్ సైడ్లో బ్రేక్అవుట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. ఒకవేళ 51,000 లెవెల్ పైన మార్కెట్ తీసింది అనుకోండి మార్కెట్ ఒక టార్గెట్స్ బ్యాంక్ నిఫ్టీది కూడా బిగ్ టార్గెట్స్ ఉంటాయి. అది మార్కెట్ అనేది నిఫ్టీకి కూడా హెల్ప్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఒకవేళ దీంట్లో మొమెంటం వస్తే నిఫ్టీ ఈజీగా మళ్ళీ మార్కెట్ 25,000 లెవెల్స్ని అచీవ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇవాళ మీరు ఇంట్రాడేలో అబ్జర్వ్ చేసినట్టయితే నిఫ్టీ అప్ సైడ్ వెళ్ళాలని ట్రై చేసింది, బ్యాంక్ నిఫ్టీ ఏమో డౌన్ సైడ్ వెళ్ళాలని ట్రై చేసింది. అండ్ నిఫ్టీ ఐటీ కూడా ఇవాళ సపోర్ట్ చేయలేదు కాబట్టి మార్కెట్ అనేది కొద్దిగా డల్గానే ఉండే. స్టాప్ లాస్ హంటింగ్స్ ఎక్కువగా జరిగినాయి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ. ఓకేనా. సో ఫిన్ నిఫ్టీ కూడా చూసుకుందాం. సో ఫిన్ నిఫ్టీ కూడా సేమ్ అనాలిసిస్. ఫిన్ నిఫ్టీలో కూడా ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ పెట్టి చూపిస్తాను. సో ఫిన్ నిఫ్టీ డైలీ టైం ఫ్రేమ్ మనం చూసినట్టయితే ఇక్కడ కూడా సేమ్ అదే రేంజ్లో స్టిల్ ఇంకా కూడా ఉంది మార్కెట్ అండ్ అదే రెసిస్టెన్స్ లెవెల్ దగ్గరలోనే మార్కెట్ ఉంది. ఇవాళ కూడా ఒక రివర్సల్ క్యాండిల్ ఉంది. సో ఫిన్ నిఫ్టీ కూడా అప్ సైడ్ వెళ్ళాలి ఫర్దర్ అంటే ఏదైతే నిన్నటి క్యాండిల్ ఒక హైస్ ఉన్నో దాని లెవెల్స్ పైకి వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబుల్ ఉండే ఛాన్సెస్ ఉంటుంది ఫిన్ నిఫ్టీలో. అండ్ డౌన్ సైడ్లో మనం రావాలంటే మార్కెట్ ఇక్కడ మనం ఆల్మోస్ట్ ఒక 3 days మార్కెట్ చూసామనుకోండి ఇక్కడ బుల్లిష్ ప్రైస్ యాక్షన్ మనకు కనిపిస్తుంది, హయ్యర్ హైస్ కనిపిస్తాయి. మార్కెట్ డౌన్ సైడ్ రావాలంటే ఇక్కడ మార్కెట్ నుంచి రిజెక్షన్ వస్తే అట్లీస్ట్ మార్కెట్ 22,800 కింద మార్కెట్ ట్రేడ్ అవుతేనే పిఈ సైడ్లో ట్రేడ్ ప్లాన్ చేయొచ్చు. యాజ్ ఆఫ్ నో స్టిల్ వ్యూ పాజిటివ్ ఉన్నది. సో బ్యాంక్ నిఫ్టీ కానీ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ, కాకపోతే బ్యాంక్ నిఫ్టీ ఫిన్ నిఫ్టీ చాలా టైట్ రేంజ్లో స్టక్ అయి ఉంది. సో ఈ లెవెల్స్ పైకి వెళ్తేనే సార్ మొమెంటం ఎక్స్పెక్ట్ చేయవచ్చు బ్యాంక్ నిఫ్టీ కానీ ఫిన్ నిఫ్టీ కానీ. ఓకేనా. సో నిఫ్టీ వచ్చేసి నిఫ్టీ ఫర్దర్ అప్ సైడ్ వెళ్ళే ఛాన్సెస్ పాసిబిలిటీస్ ఉన్నాయి. నిఫ్టీ ఇక్కడ మార్కెట్లో 24,600 650 లెవెల్ సపోర్ట్ లెవెల్స్. ఈ లెవెల్స్ పైన ఉన్నంతసేపు మార్కెట్ పాజిటివ్ ఉండొచ్చు అండ్ అప్పర్ సైడ్లో 24,800 900 అండ్ 25,000 లెవెల్స్ వరకు మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ నిఫ్టీలో కనిపిస్తున్నాయి. యాజ్ పర్ చార్ట్స్ మీరు మీ అనాలిసిస్ కూడా చేసి ఎటువంటి ట్రేడ్ అనేది ప్లేస్ చేయండి. అండ్
అండ్ అదేవిధంగా ఆప్షన్ చైన్ డేటా పెడతాను. సో ఫస్ట్ ఆప్షన్ చైన్ డేటా ఫస్ట్ నిఫ్టీ చూసుకుందాం. సో నిఫ్టీ ఆప్షన్ చైన్ డేటా 24,800 లెవెల్ దగ్గర 1,15,000 కనిపిస్తుంది. సో నిన్న మనం నోటీస్ చేస్తుంటే నిన్న మనకి ఇక్కడ చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ కాల్ సైడ్ ఎక్కువగా లేకుండే, బట్ ఇవాళ కాల్ సైడ్ ఎక్కువగా యాడ్ అయింది. మీరు నోటీస్ చేస్తుంటే 24,800 లెవెల్ దగ్గర యాడ్ అయింది, 25,000 లెవెల్ దగ్గర 1 lakh యాడ్ అయింది. సో ఇక్కడ మనకి రెసిస్టెన్స్ ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది 24,800 అండ్ 25,000 లెవెల్. 25,000 లెవెల్ ఆల్మోస్ట్ ఆల్ టైమ్ హైస్ కాబట్టి డెఫినెట్లీ ఇక్కడ మనకి రెసిస్టెన్స్ అయితే కనిపిస్తుంది. అండ్ డౌన్ సైడ్లో సపోర్ట్ వచ్చేసి 24,600 లెవెల్ దగ్గర 64,000, 24,700 లెవెల్ దగ్గర 1,54,000 సపోర్ట్ కనిపిస్తుంది. అండ్ 25,500 లెవెల్ దగ్గర 96,000. సో ఇక్కడ మీరు చూసినట్టయితే 24,700 లెవెల్ దగ్గర 1,54,000 ఉంటే ఇక్కడ 24,800 లెవెల్ దగ్గర 1,15,000 ఉంది. దగ్గరలోనే ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో అయితే 24,700 మంచి సపోర్ట్ లెవెల్ కనిపిస్తుంది. 24,800 పైకి వెళ్తే మార్కెట్ 25,000 లెవెల్ని కూడా మార్కెట్ టెస్ట్ చేసే ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ ఇక్కడ 24,750 లెవెల్ దగ్గర కూడా 91,000 మనకి యాడ్ అయింది చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్. సో ఇక్కడ కూడా మనకి సపోర్ట్స్ కొద్దిగా మంచిగానే కనిపిస్తున్నాయి యాజ్ ఆఫ్ నో. అండ్ బ్యాంక్ నిఫ్టీ కోసం, సో బ్యాంక్ నిఫ్టీ చూసినట్టయితే ఆప్షన్ చైన్ డేటా, సో ఇది మనకి ఇవాళనే ఎక్స్పైర్ అయింది కాబట్టి నెక్స్ట్ ఎక్స్పైరీ సెలెక్ట్ చేశాను. డేటా అంతగా రిలవెంట్ ఉండదు, స్టిల్ అయినా చూసుకుందాం మనం ఇక్కడ. సో ఇక్కడ నేను చూసినట్టయితే బ్యాంక్ నిఫ్టీది 50,700 లెవెల్ అండ్ 50,500 లెవెల్ దగ్గర 50,000 అండ్ 50,000 లెవెల్ దగ్గర 19,000 ఇక్కడ మనకి సపోర్ట్ కనిపిస్తుంది. అప్పర్ సైడ్లో రెసిస్టెన్స్ వచ్చేసి 51,500 రెసిస్టెన్స్, 31,000 అండ్ ఇంకా దానికన్నా పైకి వెళ్తే 52,000 లెవెల్ దగ్గర 10,000. సో ఇక్కడ నియర్గా మీరు అబ్జర్వ్ చేసినట్టయితే 51,000 లెవెల్ దగ్గర 36,000 ఉంది అండ్ 50,500 లెవెల్ దగ్గర 50,000 ఉంది. సో ఇక్కడ కూడా 50,500 లెవెల్ దగ్గర మంచి సపోర్ట్ కనిపిస్తుంది, 51,000 లెవెల్ దగ్గర రెసిస్టెన్స్ కనిపిస్తుంది. సో మార్కెట్ అట్లీస్ట్ 51,000 పైకి మార్కెట్ వెళ్తేనే ఫర్దర్ అప్ సైడ్ పాసిబిలిటీ ఉంటుంది బ్యాంక్ నిఫ్టీలో. ఓకేనా, ఇది నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ క్లియర్లీ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ ఇప్పుడు గ్లోబల్ మార్కెట్స్ చూసుకుందాం. సో యాజ్ ఆఫ్ నో యూఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ వచ్చేసి పాజిటివ్గా కనిపిస్తున్నాయి. US30 అంటే డౌ జోన్స్, US టెక్ 100 అంటే నాస్డాక్, రెండు కూడా పాజిటివ్లోనే కనిపిస్తున్నాయి. డాక్స్ వచ్చేసి మనకి యూరోపియన్ మార్కెట్స్ అది కూడా పాజిటివ్ ఉంది. అండ్ ఇక్కడ ఏషియన్ మార్కెట్స్ వచ్చేసి నిక్కీ 500 పాయింట్స్లో ఉంది, హ్యాంగ్సెంగ్ వచ్చేసి 42 పాయింట్స్. సో ఓవరాల్గా చూసినట్టయితే మనం ఏషియన్ మార్కెట్స్ కానీ యూరోపియన్ మార్కెట్స్ కానీ అండ్ యుఎస్ మార్కెట్స్ కానీ ఆల్మోస్ట్ ఆల్ సైడ్ వేస్ టు పాజిటివ్గా అనిపిస్తున్నాయి. సో ఓపెన్ అయిన తర్వాత నేను మన టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేస్తాను యూఎస్ మార్కెట్ రిలేటెడ్గా. సో కంటెంట్ వస్తే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అదేవిధంగా మన టెలిగ్రామ్ ఛానల్ని అయితే ఫాలో అవ్వండి. మరొక ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తోని మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ ముందుకు వస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. దెన్ టేక్ కేర్, సీ యూ, టాటా, బై బై అండి.